శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు ప్రసాదం చేస్తున్నామండి. దీన్నే కేసరి అని కూడా అంటారు. దేనికోసం అనుకుంటున్నారా? స్వామిల కోసం. మాలేసుకున్న వారు ఉంటారు కదా, సాయంకాలం టిఫిన్లో వేయడానికి ఈ ప్రసాదం. టిఫిన్తో పాటు ప్రసాదం కూడా వడ్డిస్తామండి. అందుకు 50 మందో 60 మందో టిఫిన్లు రెడీ అవుతున్నాయి. మరి ఇంట్లో ప్రసాదం చేయమన్నాడు మా బాబు. చక్కగా నెయ్యి వేసి నేతిలో జీడిపప్పు వేయిస్తుందండి. వేయించి తీసిన తర్వాత ఎలా చేసేది మీకు చెబుతాను. క్రిస్మిస్ కూడా వేసేవండి. చక్కగా జీడిపప్పు సగం వేగిన తర్వాత క్రిస్మిస్ అవి ఇవి కలిపి దోరగా వేగిపోతాయి. వేగిపోయినాయండి, తీసేస్తున్నామండి. చక్కగా వేయించి తీసుకున్నాం. ఇది పుచ్చగింజల పప్పు అండి, వేగిపోతుంది. ఇప్పుడు కేజీ నూకతో చేస్తామండి ప్రసాదం. కేజీ నూక, కేజీ పంచదార వేస్తే చక్కగా రుచికి సరిపోతుంది అన్నమాట. స్వీటు చూడటానికి బాగుంటుంది. కాకపోతే ఇందులో నెయ్యి దట్టంగా వేయాలండి. సామిలికి పెట్టే ప్రసాదాల్లో కూడా ఎక్కువగా నెయ్యితోటే చేస్తారు. నెయ్యి ఆకులో నుంచి కారిపోవాలన్నమాట. సామిలికి భోజనాలు పెడితే అంత బాగా నెయ్యి వేయాలి. ఇది వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. నేనైతే అన్నీ ఎక్కువే వేస్తానండి. మా కాళ్ళు అయితే నాకన్నా ఇంకో 2 రెట్లు ఎక్కువే వేస్తుందండి. చక్కగా చూసారా? అంటే ఇలాంటి నెయ్యితో చేసేది. నెయ్యి పుష్కలంగా ఉంటేనే ఆ సరుకు అందంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, మరి నాణ్యతగా కనపడుతుంది. చూసారు కదా? ఇప్పుడు తగినంత నెయ్యి వేసి కేజీ నూక, అలాగే మరి దోసపప్పు కూడా వేసేసాం. ఫస్ట్ అది వేగేటప్పుడు నూకేసి ఇలాగా వేస్తున్నాం. కేజీ నూక కదా, 3 లీటర్ల నీళ్ళు పడతాయి. కేజీన్నర పంచదార. కేసరి చాలా బాగా వస్తుందండి. సామిలికి పెట్టేది కాబట్టి ప్రసాదం అంటున్నాం. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేస్తే అది కేసరి అని అనుకోండి. ఫుడ్ కలర్ అది వేయం. సామిలికి పెట్టేది కదా, ఇందుకు చక్కగా ఇలా చేస్తున్నామండి. తర్వాత వాటర్ మరుగుతుంది పక్కనే. మరిగే వాటర్ వేసేసేమనుకోండి తొందరగా కూడా అయిపోతుంది అన్నమాట. చక్కగా వాటర్ అయితే వేయడానికి సిద్ధమవుతుందండి. చూడండి, కేజీ నూకకి కేజీన్నర పంచదార ఆ చప్పున కొలిసేసి వేసేస్తుందండి. ఇప్పుడు మనం పంచదార ఇలా వేయడం వల్ల ఉండలు కట్టవండి. ఉండలు కట్టకుండా చక్కగా కేసరి అనేది చాలా బాగా వస్తుంది ప్రసాదం. అలా అంటున్నారు, ఇలా ప్రసాదం అంటున్నారు, కేసరి అంటున్నారు అనుకోకండి. ఇది ప్రసాదమే. కొంచెం ఫుడ్ కలర్ వేస్తే కేసరి అంటారు. కానీ ఇప్పుడు హాట్ వాటర్ చక్కగా కాచిన నీళ్ళు అలా వేయడం వల్ల ఉండ కట్టకుండా అవుతుందండి ఈ ప్రసాదం. మళ్ళా అంటే ఇదొక రకం. మళ్ళీ ఇలా కాకుండా నూక వేయించేసి నూక పంచదార కలిపి నీళ్లు మరిగేటప్పుడు వేసి తిప్పేమనుకోండి, అప్పుడు కూడా ఉండకట్టదు. అని ఎలా చేసింది ఆ రుచి మాత్రం ఉంటుంది. చూడండి, ఇలాచీ పౌడర్ అండి. మళ్ళా ఇప్పుడు నెయ్యి వేయాలి. ఇప్పుడు లాస్ట్లో ఫినిష్ అయిందండి. మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు, మరి ద్రాక్ష, ఎండు ద్రాక్ష. చక్కగా చూసారా ఎలా ఉందో, ఎంత బాగుందో చూసారా? ఇలా చేసింది ప్రసాదంగా మరి స్వీకరించడానికి కానీ చెల్లించడానికి కానీ చాలా బాగుంటుందండి. మరి స్వామిలకి ఈ ప్రసాదం చూసారు కదా, నచ్చింది కదా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.